రైటర్స్ అందరూ మోస్ట్ ప్రాబ్లమేటిక్గా ఫీల్ అయ్యే వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే రైటర్ బ్లాక్ భయ్యా, బుర్రలోకి ఒక్క ఐడియా కూడా రాదు, అలాంటప్పుడు ఏం చేయాలో తెలీదు. అందుకే ఈ పర్టికులర్ రీల్లో నేను మీకు ఒక 3 ways చెప్తాను మీ రైటర్ బ్లాక్ నుంచి మీరు బయటపడడానికి. హే గైస్, వెల్కమ్ టు ద 100 days of film making డే 11. పాయింట్ నెంబర్ 1, ఆర్ యూ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ యు ఆర్ రైటింగ్? రైటింగ్ అనేది ఒక పెద్ద ర్యాబిట్ హోల్ లాంటిది అనమాట. రాస్తూ వెళ్ళేటప్పటికి ఏదో ర్యాండమ్గా రాస్తూ ఉంటాం, కానీ అసలు మనం నిజంగా ఎక్సైట్ అయిన దానికోసమే రాస్తున్నావా, మనకు నచ్చింది రాస్తున్నావా, లేదంటే ఆ రాసే దాంట్లో అసలు మనకి ఫన్ దొరుకుతుందా, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, ఇట్లాంటిది మనం ఆ ప్రాసెస్లో మర్చిపోతాం. ఇట్స్ అ సైకలాజికల్ ఇష్యూ. సో ఒకవేళ మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సాధ్యమైనంత తొందరగా బయటకు వచ్చి నిజంగా మీరు ఎక్సైట్ అయ్యే థింగ్స్ని, ఫీలింగ్స్ని అందులో పెట్టి రాయడానికి ట్రై చేయండి. రైటర్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తారు. పాయింట్ నెంబర్ 2, బర్న్అవుట్. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ బర్న్అవుట్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. రోజు మన బ్రెయిన్ని పనులు చేయడానికి మాత్రమే కాకుండా ఇలాంటి క్రియేటివ్ విషయాలకి వాడినప్పుడు మన బ్రెయిన్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఆ విషయం మనకు తెలీదు, దాన్ని ఇంకా ఫోర్స్ చేస్తూ రాయడానికి ట్రై చేస్తుంటాం. అలాంటప్పుడే ఐదర్ మనకు ఐడియాలు రావు, లేదంటే రాసింది ఏది బాగోదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు రాస్తున్న స్టోరీ యొక్క సిమిలర్ జానర్ ఫిల్మ్స్ ఏ ఉంటాయో అవి చూడండి. సో ఎక్సైట్మెంట్ అనేది ఆటోమేటిక్గా తిరిగి వెనక్కి వస్తుంది, మీరు మళ్ళీ మీ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3, కొలాబరేటివ్ అప్రోచ్. ఎట్టు రాస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా మధ్యలో ఆగిపోయినప్పుడు అక్కడే మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పెద్దగా ఆలోచించకుండా ఇంకొక రైటర్ ఫ్రెండ్నో లేదంటే మీ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళి స్టోరీ చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఫైండ్ అవుట్ చేయలేని సొల్యూషన్ వాడు ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాడు, కాబట్టి అక్కడ మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కళ్ళే పోరాటం చేసే కన్నా కూడా ఇంకొక ఫెలో ఫ్రెండో లేదంటే ఫెలో రైటరో ఉంటే మీ రైటింగ్ ప్రాసెస్లో రైటర్ బ్లాక్ నుంచి బయటపడడానికి చాలా ఛాన్సెస్